జీవీఎంసీ 70వ వార్డులో అక్రమ కట్టడాల వెనుక తెదేపా నాయకుల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను వార్డు టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు చట్టి గోపి, కొయిలాడ శంకర్రావులు ఖండించారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనధికార భవనాల నిర్మాణం వెనుక తెదేపా నాయకులు ఉన్నారు అంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. వార్డులో అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులపై అనవసర విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి పని జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కోట్లాది రూపాయలతో వార్డు పనులు జరుగుతూ ఉంటే వాటిని వాళ్లేదో చేసినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. భవన నిర్మాణాల దగ్గర డబ్బులు వసూలు చేయడం, వాటిని తెదేపా నాయకులపై ఆపాదించడం సరికాదన్నారు. వార్డులో జరుగుతున్న ప్రతి అభివృద్ధి వెనుక స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కృషి ఎంతో ఉందని తెలిపారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలి అని హితవు పలికారు. పార్టీ ప్రతిపక్ష పార్టీ కలిపి డ్రైవర్స్ కాలనీలో ఒక బిల్డింగ్ మీద డబ్బులు తీసుకున్న పేపర్లో వేయడం జరిగింది. కానీ అది యాక్చువల్గా పోరంబోక్ సైటు 101లో 1979లో 288 గజాలు పట్టా ఇచ్చారు. దాన్ని తీసుకుంటూ అది ఆ రోడ్డు పక్కన ఉన్న కూడా ఒక దేవస్థానం సైట్గా భావిస్తూ, ఇంకా అదే కాకుండా దాని మీద అవకతలు చాలా జరిగాయి. అవన్నీ ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు ఒక గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి వేసి బీపీఎస్ ప్లాన్ ఇచ్చారు. దాన్ని ఎలాగ ఇచ్చారని నాకు ఇప్పుడు కూడా అర్థం కాల. థర్డ్ ఫ్లోర్లో ప్లాన్ ఇచ్చింది వేరు, థర్డ్ ఫ్లోర్లో బీపీఎస్ ప్లాన్ ఇచ్చి దానికి రెగ్యులర్ చేశారు. ఏమని అడిగితే ఆ ప్లాన్ ఇచ్చారు, రెగ్యులర్ కట్టేసాం కదా అంటున్నారు ఏసీపీ గారు. ఇంతవో ఇప్పుడుగా చిన్న వాళ్ళు 60 గజాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి పెట్టి వాళ్ళు విపరీతమైన కలెక్ట్ చేసి దీని వరకు వస్తున్నప్పుడు కూడా ఏంటంటే మరి వాళ్ళ కింద వాళ్ళు కట్టుకుంటున్నారు కదా అంటే దీని మీద రెస్పాండ్ కాకుండా ఏసీపీ గారు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఆయన రెస్పాన్స్ లేదు, ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఏమీ లేదు. దీని మీద తక్షణ చర్య తీసుకోవాల్సిందిగా కోరుచు తీసుకుంటాం. గతంలో మేము ఎప్పుడు కూడా అక్రమ కట్టాలు కట్టబడిన వారి దగ్గర కానీ పేదవారి దగ్గర కానీ వసూలు చేయడం మా ప్రభుత్వానికి కానీ, మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ, అలాగే గతంలో మా మదర్ ఫాదర్లు ఇద్దరు కూడా మాజీ కౌన్సిలర్లుగా పనిచేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడం మాకు అలవాట్లేదు. అయినా కూడా పేపర్లోని మేమేదో డబ్బులు దండుకున్నామని మా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు కలిపి వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకున్నామని మా మీద ప్రచారం జరిగింది. దాని మీద మేమేటో నిరూపించుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ కమిషనర్కి, ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్ గారికి అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఇచ్చుకున్నాం, మేము ప్రూవ్ చేసుకుందామని. మా 70 వార్డులో డ్రైవర్స్ కాలనీ మంగళవారం సంత దగ్గర గుడి అని నేను క్లియర్ కట్గా చెప్పలేను, కానీ గ్రామ కంఠంలోని గతంలో సాంబ అనే వ్యక్తి అక్కడ నిర్మాణం చేశాడు, షాపులు కట్టాడు. అది వైసీపీ గవర్నమెంట్లో నేను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఆ కట్టడం చేసి మళ్ళీ ఇప్పుడు ఆ పక్కన ఉన్న ప్లేస్లోనే మా గుడికి గ్రామ కంఠానికి సంబంధించిన ప్లేస్లో ప్రాపర్గా డాక్యుమెంట్ ఏమి కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కన్స్ట్రక్షన్ చేస్తూ 4 అంతస్తులు వేశారు. దాన్ని మరి అధికారులు కళ్ళు మూసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో ఏమిచ్చారో తెలీదు. అతను కూడా నేను గతంలో కనుక్కోవడం జరిగింది. బాబు, నీకు ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే కట్టు, లేదంటే మా మీద లేనిపోయిన ప్రచారాలన్నీ జరుగుతున్నాయి. మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాడు ఏమైనా రూపాయలు తిన్నాడేమో మాకు తెలీదు. మేమైతే కూడా ఎవరి దగ్గర కూడా ఎప్పుడు డబ్బులు తీసుకోవడం మాకు చేత కాదు. మాకు చేతనైతే సాయం చేస్తాం తప్పితే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే పద్ధతి మా దగ్గర లేదు. మేము కానీ మా కార్యకర్తలు, మా నాయకులు కానీ ఎప్పుడు కూడా అటువంటి చెడ్డ పేరు మాకు లేదు. ఈరోజు ఎందుకని వచ్చిందో మేము ఆందోళన చెందుతూ ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాం. దాన్ని మీరు నిరూపించుకోకపోతే అధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా మా మీద బురద జల్లుతూనే ఉంటారు. అందుకని అధికారులు పట్టించుకొని ఈ విషయాన్ని తేల్చాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పేసి నేను అధికారులకి, నాయకులకి, అలాగే మా అధికారంలో ఉన్న మా ఎమ్మెల్యే గారికి అందరూ కూడా మేము విన్నపించుకుంటున్నాం. లెటర్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా చెప్పాం. అధికారులు దీన్ని మరి లాస్ట్ గ్రీవెన్స్లో ఇచ్చినది
1 వీక్ అయింది, కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఏసీబీ గారు కానీ లేకపోతే మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ విషయమై వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకొని వాళ్ళకి మా ఎకరం కట్టడం పైన వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం తేల్చవలసిన విషయం ఎంతైనా ఉందని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి నేను కూడా మా అధికారులకు చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఈ విషయం తెలుసుకోకపోతే మీ మీద కూడా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం.